ఉందా మీకు? సంజీవయ్య కొడుక్కి ఇట్ట కాకపోతే మంగళవారతులు ఇస్తారా ఏంది? ఎందుకు వచ్చారో అడిగి కనుక్కో. ఇప్పుడు ఎందుకు వస్తారా? ఓట్ల కోసం. ఓట్ల కోసం కాదండి, మీకోసం వచ్చాను. ఇలా చాలా మందిని చూసాం. ఇప్పుడు బ్యాండీలు చల్లాం గానీ మళ్ళీ వచ్చావంటే చెప్పులు ఇస్తాం. పదండి. ఏంట్రా ఊరంతా తిరిగి వస్తున్నావా? అయినా తిన్నగా ఇంటికి రాకుండా ఆ పేదవాడల చుట్టూ అడ్డమైన తిరిగి రావడం ఎందుకు? సర్లే స్నానం చేసిరా, భోజనం చేద్దాం. రేయ్ అబ్బాయి ఇచ్చాడు, స్నానానికి ఏర్పాటు చేయండి రా. బానే ఉన్నా, కారులోనేగా వచ్చా. ఆ సంగతి మాకు తెలుసయ్యా. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి. ఎందుకు? అమెరికా చదువులు, సీఎం పోస్టులు అర్థం చేసుకోవాలి. వెళ్ళి స్నానం చేసిరాబా. 60 ఏళ్ల స్వతంత్ర భారతంలో అంటరానితనమా, అన్టచబిలిటీ, ఎంత మూర్ఖత్వం, ఎంత ధైర్యం. వీళ్ళ మనల్ని పాలించేది, వీళ్ళదా అధికారం. ఇలాంటి పెద్ద మనుషులుగా నేను ఆశ్రయిస్తుంది. చాచా, వీళ్ళంతా చూడాలి. వీళ్ళకి మనల్ని పాలించే అధికారం లేదు. ఇది అన్యాయం. వీళ్ళకి అసలు బతికే అధికారం కూడా లేదు. డ్యూరింగ్ లీడర్ టైంలోనే అందులో లీడర్లో కంప్లీట్ అవినీతిని చూపించి కులంని టచ్ చేశాను. కులం వివక్ష గురించి టచ్ చేశాను. అందులో సీఎం అంటాడు 60 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇంకా అంటరానితనం. 60 years of independent India, still there is untouchability. That's the dialogue of leader. That's the genesis of my thinking about vivaksha. Kulam discrimination. Vivaksha is in Telugu. So I wanted to make something in those lines at some point of time. And then I spent a lot of time working on schools, and I've seen young girls. I've attended seminars that there's a lot of gender issues. So both मिला के commercially set films बनाना है, and I wanted a person from a marginalized section to be a hero. So that is the genesis of this story, and then I made this love story. ప్రేమిస్తే చంపేస్తారా డైలాగ్ లేచినావు కదా, ఇప్పుడు చెప్తున్నా చంపేస్తా. చిత్రం ప్రేమ వింత వీలు నామ రాసింది మనకు ప్రేమ. బతుకు కోసం ఉరుకులాట మాత్రం నాతో కాదు. ఇంకా చస్తే చద్దాం, కానీ తేల్చుకొని చద్దాం.